హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకో, మీకు అర్థమైతే మంచిదిలే. ఓమాన్ దేశం వెళ్ళాం కదా, ఆ మస్కెట్లో మసీదు ఉంది, పెద్ద మసీదు. ఆ మసీదులో ఓ టార్పెట్ వేశారు, కార్పెట్ అంటారు కదా. కార్పెట్ వేస్తే 700 మంది తల్లులు 3 సంవత్సరాలు అల్లారంట దాన్ని. ఒక్క జాయింట్ లేదు. జాయింట్ చేస్తాక మన వాళ్ళు అయితే ఏం చేస్తారు, జాయింట్ చేస్తారు. అర్థమవుతుందా? 700 మంది తల్లులు, స్త్రీలు 3 సంవత్సరాలు అల్లారంట. అది తీసుకొని అక్కడ పెట్టున్నారు. అంత పెద్ద మందిరం, పెద్ద పెద్ద మనమేమో మందిరం అంటే వాళ్ళేమో మసీద్ అంటారు కదా, అంత పెద్దది. ఆ లోపల వరకు మాత్రమే అది. ఆ బయట మనం చూస్తే ప్రియమైన వాళ్ళనా, కనీసం చీపురు పుల్ల కనిపించట్లేదు. చేతికి ఇట్లా అంటే మట్టి కూడా రావడంలే. ఇలా అంటే టైల్స్ మీద మట్టి కూడా కనిపించడం. నేను కావాలని అన్నా, కూర్చున్నా కూడా శుభ్రంగా. ఎంతమంది వస్తూ ఉన్నారో, ఎంతమంది పోతా ఉన్నారు మా కళ్ళ ముందే. వస్తూ ఉన్నారు, పోతా, కనీసం ఇంత దుమ్ము కూడా లేదు. ఇప్పుడు మిమ్మల్ని కూడా చూస్తే, మందిరం చూస్తే ఎట్టుంటుంది? మీ ఇళ్ళకు వచ్చి ఇక్కడ చూసే చాలు నువ్వెంత సురుకుదనం కలిగిందానివో, ఎంత జ్ఞానం కలిగిందని అర్థమైపోతుంది కదా. నువ్వెంత పరిచర్య చేసావు, పరిచారకురాలు అర్థమైపోతుంది కదా. ఏం అవసరం లే, అంత తింటున్నామా, పడుకొని నిద్రపోతున్నామా, చేసుకుంటున్నామా, ఇంకంతే. ఏమైనా కానీ మందిరం ఎట్లున్నా పర్లే, ఎక్కడున్నా ఏదైనా పర్లే, అవసరం లే. మందిరం బూజు పెట్టిన పర్లే, లేకపోతే చెత్త చెదర ఉన్న పర్లే, ఏం అవసరం లే, చూసుకుంటా పోతా ఉన్నాం అంతే. దేవుడు ఆశీర్వదిస్తాడా? అక్కడ రాయబడి మాట ఏంది? నాకు, నోరు తెరవండి, నాకు పరిచర్య చేయు లేవీయులను ఏం చేస్తారంట ఆయన? లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తారు. దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి పొందుకోవాలనంటే అది సామాన్యమైన పనేం కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడంటే, ఒక వ్యక్తి స్థితిని మార్చండి సామాన్యమైన పనేం కాదు అది. దానికి ముందు ఏమండి, అతగాని జీవితం ఎంతటి స్థితిలో ఉంటుందో. ఇప్పుడు యోసేపుని చూడండి, పరిచర్య చేయువాడాయను. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇంట్లో ఒక పాసి పనికి పోతే, పాసి పనికి పోయిన వెంటనే నీ చేతికి తాళాలు ఇస్తారా? అమ్మ తీసుకమ్మా అని ఇస్తారా? మరి ఆయన చేతికి ఇచ్చారంటే కారణం ఏంటి ఆలోచన చేయండి. చేస్తా ఏమండి, ఎంత జాగ్రత్త అనేది ఉంటే ఆయన చేతికి ఇచ్చుంటారు. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చెప్తానే ఉంటా. సిలువలో ప్రసాదం ఉండేవాడు ఒక ఆయన. ఉదయాన్నే 7 గంటలకి మేము కూర్చుంటే బైబిల్ స్టడీ ఇస్తూ ఉంటే ఒకటే మాట అనేవాడు, మందిరానికి బూజు పట్టిందంటే మీ బతుకులకు కూడా బూజు పట్టినట్టే అన్నాడు. ఒకటే మాట అన్నాడు, మందిరానికి బూజు పట్టిందంటే మీ బతుకులు కూడా బూజు పట్టిందనేవాడు. అర్థమవుతుందా? మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. యేసు ప్రభు వచ్చి కూర్చున్న తర్వాత జనాలు వచ్చారా? జనాలు వచ్చి కూర్చున్న తర్వాత యేసు ప్రభు వచ్చాడా? నోరు తెరవండి గట్టిగా. చూడండి అన్నమాట, 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్తమానం తీయండి. 8వ వచనం, 8వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుంచి. వెళ్ళాను, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ముందు వచ్చింది ఎవరు? నోరు తెరవండి. ముందు వచ్చింది ఎవరు? కింద నుంచి కూడా పైకి వచ్చి కూర్చోలేకపోతున్నారు. సమయానికంటే ముందు కింద నుంచి పైకి వచ్చి కూర్చోలేకపోతుంటే ఇక మనం ఏం చేయాలా? ఎన్నిసార్లు చెప్తే ఏం ప్రయోజనం? మీకు కూడా అదే కదా చెప్పేది నేను. సమయానికంటే ముందు ఒక్క 5 నిమిషాలు. మేము పోయాం కదా,
మస్కెట్లో 8 గంటలకి కూటం, రాత్రి 8 గంటలకు కూటం అంటే 7:45కి హాలు ఫుల్ అయిపోయింది. 7:45కి హాలు ఫుల్ అయిపోయిందండి. బాగా సిగ్గిపోయింది. 7:45కి ఫుల్ అయిపోయింది, హాలు ఫుల్ అయిపోయింది. మరలా సలాలాకి పోతే అక్కడ 8 గంటలకి, మొదటి రోజు 8 గంటలకి, రెండో రోజు 8 గంటలకి, మూడో రోజు అంటే శుక్రవారం వాళ్ళకి ఆరాధన. మనకి ఇక్కడ ఆదివారం ఎలా ఆరాధనో అక్కడ ఆరాధన 4 నుంచి 6:30. అయితే మనం పోయామని తెలుగు సర్వీస్ అని చెప్పి ట్రాన్స్లేషన్ ఉంటుందని 3:45కి రేపు ఆరాధన స్టార్ట్ అవుతుందని చెప్పాడు పాస్టర్ గారు. మధ్యాహ్నం 3:45కి స్టార్ట్ అవుతుందంటే ఏమండి, మేము పోయలేకపోవచ్చు, హాల్ ఫుల్ అయిపోయింది. మేము పోయి కూర్చుంటే ఒక 10 మంది వచ్చి ఉంటారు ఏమంతే. అర్థమవుతుందా? దేవుడు మరి వాళ్ళని ఆశీర్వదించడా? మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను నేను, సేవకులకి ఎన్నిసార్లు చెప్తున్నాను? ఎన్ని గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వచ్చి కూర్చుంటారు మీరు? అర్థమవుతుందా? ఎన్ని గంటలకు ఆరాధన అంటే అది కూడా ట్రైను 3:33 అని రాసి ఉంటే 3:37 పోతారా? అంటే దేవుని మందిరం అంటే, దేవుని పరిచర్య అంటే మీకు ఎంత లెక్కలేంతనమో ఆలోచన చేసుకోండి. దేవుడు అన్నా, దేవుని పని అన్నా, ఏమంటే దేవుని పరిచర్య అన్నా ఎంత నిర్లక్ష్యం ఒకసారి గుర్తిరగండి. మనం లోకంలో ఉన్నప్పుడు శాపం అనుభవిస్తున్నప్పుడు, దరిద్రం అనుభవిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ లోకంలోంచి తీసుకొని వచ్చాడు. ఆ శాపాన్ని ఏమంటే తొలగించి తీసుకొని వచ్చాడు. ఆ దరిద్రం ఏమంటే ఆ స్థితిలోంచి విడిపించి తీసుకుని వచ్చాడు కదా. అదే దేవుడు వాళ్ళు చెప్పేది, మోసే చెప్పేది, మిమ్మల్ని వేరుపరిచారు కదా, మిమ్మల్ని స్థితిలో తీసుకుని వచ్చాడు కదా. మీకు ఎంత అల్పంగా తోసిందా దేవుని పని, దేవుని ఏమంటే పరిచర్య ఇంత అల్పంగా తోసిందా మీకు? అంత లెక్కలేని స్వభావం, అంత లెక్కలేని స్థితా అని వాళ్ళని ఎంతగా అయితే అంటున్నాడో ఒకసారి గుర్తిరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. ఈరోజు అని కాదు నేను చెప్పేది, మనిషి అన్న తర్వాత ఏదో ఒక రోజు ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది, అర్జెంటు ఏదో ఒక పని ఉంటుంది, కాదనట్లే. ఆ రోజుల్లో ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయింది అని అంటే అది వేరు. ఎప్పుడు ఇదే పని, ఇంకా ఎప్పుడు అదేనా? కొంచెం ఆలోచన చేసుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్తున్నాను కదా, వాళ్ళని చూసి కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయి. అరే 3:45 కంటే మేము కరెక్ట్గా 3:45కి పోయాం. ఇది కొంచెం స్టార్ట్ చేస్తే కొంచెం టైం ఉంటుంది కదా, ఆ టైంకి వచ్చి కూర్చో, ఆ హాల్ ప్యాక్ అయిపోయిందండి. ప్రారంభించిన ఒక 10 మంది వచ్చి ఉంటారు. ఆ స్థితిలోనికి మనం వస్తే ఇంకెంత బాగుంటుంది ఆలోచన చేయండి. మనల్ని చూసిన ఎంత గర్వపడతా ఉంటారు, మనల్ని చూసిన ఇంకెంత ప్రభువానికి స్తోత్రం అని చెప్తా ఉంటారు. మన స్వభావాలు ప్రభు మార్చునుగాక. మార్చబడేదానికి నువ్వు అవకాశం ఇవ్వగలగాలి. అర్థమవుతుందా? నీ వంతు నువ్వు సహకరిస్తాడు, దేవుడు తప్పకుండా కార్యము చేస్తానే ఉంటాడు. యేసయ్య అట్టి కృప దయచేయునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు చెప్పాను కదా, మొదట్లో చెప్పాను, సామర్థ్యము కొలది ఇస్తాడు దేవుడు. అది దేవుడు నీకు ఇచ్చింది. ఏ పరిచర్య సరే దేవుడు నీకు ఇచ్చింది. అది నువ్వేం చేయాలి అంటే అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ పరిచర్యని నువ్వు తుదముట్టించాలనే ఆశ నీకు ఉండగలగాలి. హల్లెలూయా. మీకు మీ అందరికీ బాగా పరిచయమే కదా, ఎలీషా అనే సేవకుడి గురించి తెలుసు. ఆయన ఏలియాకి పరిచర్య చేసి 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 గొప్ప స్థితిలోనికి వచ్చాడు. యెహోషువ ఉన్నాడు, ఆయన కూడా మోషేకి పరిచర్య చేసి 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 ఒక గొప్ప నాయకునిగా తీర్చిదిద్దబడ్డాడు. పరిచర్యను ఎప్పుడు మీరు నిర్లక్ష్యం చేయమాకండి. అది చిన్నదా పెద్దది అది కాదు అవసరమైంది. ఇది దేవుని పని, ఇది దేవుని పని. నేను చేసేది ఎవరి పని? గట్టి చెప్పండి. ఏం పని అది? ఎవరిది అది? దేవుని.
నువ్వు ఊడువు తుడువు, లేకపోతే ఏమంటే ప్రార్థన చేయి, లేకపోతే పరిచర్య చేయి, అది ఏదైనా సరే టయానికంటే ముందే వచ్చి కూర్చో. ఎవరి కోసం వచ్చి కూర్చుంటున్నావు? నోరు తెరవండి గట్టిగా. అది గుర్తుపెట్టుకోండి. నేను దేవుని పని చేస్తున్నా, దేవుని కోసం, దేవుని కొరకు అనేది నీ మనసులో మెదలాడుతూ ఉంటే ఏమండి దేవుడు ఏం చేస్తాడంటే లెక్కింపలేనంతగా నా దేవుడు ఆశీర్వదించునుగాక, అవసరాలన్నీ ప్రభు తీర్చునుగాక. ఒకటి కాదు, రెండు కాదు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకిచ్చింది ఏం చేయాలి అంటే నీవు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు అడుగు వేయుదువుగాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, 9వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్తమానం 9వ అధ్యాయం 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుంది అని అంటే నువ్వు పరిచర్య చేశావు అని కాదు, చేయుచూ ఉండుటను బట్టి. హల్లెలూయా. ఇక ఈ వాక్యం మనం చూస్తే ప్రియమైన వాళ్ళ అక్కడ మనం గమనించగలిగితే మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని ఏం చేశారంట? మహింపరిచారంట. ఏం జరిగింది అని అంటే అక్కడ మీరు చూడండి, ఆ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు అక్కడ ఏం చేశాడు అంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు లేచి పరిపెత్తుకు నడిచిపో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆ వ్యక్తి అలాగే చేసి వెళ్తూ ఉంటే వాళ్ళు చూసి అన్నమాట ఏం తెలిసిన దేవునిని మహింపరిచారని ఉంది. ఎప్పుడు తెలిసిన నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలి? గట్టిగా చెప్పండి. ఒక అద్భుతం జరగాలి, ఒక సూచక్రియ జరగాలి. జరిగేటట్లుగా నీ వ్యక్తిగత జీవితం సార్థకం చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం లేదా ఒక ఆశ్చర్యమైన కార్యం, ఒక మహత్తరమైన కార్యం జరుగుతుందో దానిని బట్టి ఏం చేస్తారంట? చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగుతానే ఉంటుంది, దేవునికి మహిమపరచబడతానే ఉంటాడు. నీ చుట్టుపక్కల అందరూ కూడా ఏం చేస్తారు తెలిసిన? వాళ్ళ దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. వాళ్ళ దేవుడు వాళ్ళ జీవితంలో అని దేవుడిని ఏం చేస్తారు? మహిమపరుస్తా, గణపరుస్తూ ఉంటారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళ ఏదో మందిరానికి వస్తున్నాం పోతున్నాం అనేది కాదు, వింటున్నాం పోతున్నాం అనేది కాదు అవసరమైంది. అర్థమవుతుందా? ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది చెప్పండి పోతా ఉంటారు, అది కాదు అవసరమైంది. వచ్చిన నీ జీవితంలో నువ్వు కోరుకోగలగాలి, ప్రభు దగ్గర ఆశపడగలగాలి. ప్రభువా నా జీవితంలో ఒక అద్భుతం చెయ్యండి. ఏది 10 సంవత్సరాల నుంచి గర్భం రాలేదు, ఏమండి సంతానం ఇవ్వాలి. అవి శరీర సంబంధాన్ని, అవునా కదా? అవి శరీర సంబంధం. చచ్చినవాడు లేవాలి అని ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి. ప్రభువా నేను ప్రార్థన చేస్తే, నీ నామాన ప్రార్థన చేస్తే చనిపోయిన వ్యక్తి కూడా లేచి చెప్పండి నిలబడాల ప్రభువా, మళ్ళీ బ్రతకాలయ్యా, ఆ వరం నాకు అయ్యా అని నేను అన్నాను అనుకోండి. దేవుడు ఆమె నాకు ఇచ్చాడు అనుకోండి. నేను ఒకవేళ మరలా వాడిని ఏం చేశాను? ప్రార్థన చేసి నోరు తెరవండి, ప్రార్థన చేశాను, వాడు లేచాడు, మళ్ళీ చావడా? ఎక్కడ చూస్తున్నారు? మరలా చస్తాడా లేదా? యేసు ప్రభువే లేపాడు ఎవరిని? లాజరు లేపాడా లేదా? మళ్ళీ చనిపోలేదా? యేసు ప్రభు లేపినోడు చచ్చిపోయాడు, అవునా కదా? ఆ తర్వాత నాయన విధవరాలు కుమారుడు ఉన్నాడు, వాడిని కూడా లేపాడా లేదా? మరి వాడేవాడు ఇప్పుడు బతికున్నాడా? చనిపోయాడా లేదా? ఆడు కూడా చనిపోతాడు. ఇవన్నీ శరీర సంబంధమైనవి. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఒక ప్రక్క శరీర సంబంధమని వద్దని కదా నేను అనేది, ఉండాలి. దానికి మించి నీ వ్యక్తిగత జీవితం ఆత్మ సంబంధంగా అద్భుతం నువ్వు చూడగలగాలి. హల్లెలూయా.
నేను ఉన్నాను అనుకోండి, ఇక్కడికి మీరు వచ్చి సాక్ష్యాలు చెప్తాను ఉంటే ఉంటాను, స్తోత్రం ప్రభు అంటానే ఉంటాను, కాదన్నంలే. అయితే మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యం అన్న తర్వాత నా బుద్ధి మారింది, నా స్వభావం మారింది, ఆ తర్వాత నా తలంపులు మారాయి, నా ఉద్దేశాలు మారాయి, నాలో ఉన్న కోపం పోయింది, నాలో ఉన్న అహంకారం పోయింది, నాలో ఉన్న లోక సంబంధం అన్నీ దేవుడు తీసేశాడు అని ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు? నేను దానికోసం ఎదురు చూస్తూ ఉంటా. ఎంతమంది చెప్తున్నారు సాక్ష్యం? కడుపు నొప్పి నీకే పోయిందా? అందరికి పోవట్లేదా? నేను చదువుతున్నారు. సంతానం నీకే కలిగిందా? ఎవరు గెలగట్ల లోకంలో? అర్థమవుతుందా? అవి కాదు, అవి కాదన్నట్లే ఒక ప్రక్క ఉండాలి. రూపాయికి ఒక ప్రక్కే అచ్చు ఉండదు, రెండో ప్రక్క కూడా ఉంటుంది, అచ్చు ఉంటుంది. అప్పుడే అది చల్లుబడుతుంది. ఒక ప్రక్కే అనుకోండి, అది చల్లదు. కనుక శరీర సంబంధంగా ఎన్ని అద్భుతాలు నీ కళ్ళతో నువ్వు చూడగలుగుతున్నావు, అంతకంటే ఏమంటే ఆత్మ సంబంధమైన జీవితంలో అద్భుతమైన కార్యం నీవు చూడగలగాలి, అది ఇతరులు గమనించగలగాలి. అర్థమవుతుందా? మీకు ఒక మాట చూపిస్తా, చూస్తారా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఇవ్వండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే వారు విని వారు నన్ను బట్టి యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పూర్వము దోషకుడు, హానికరుడు, హింసకుడు. ఆ ప్రాంతంలో ఎంతోమందిని దూషించాడు, ఆ ప్రాంతంలో ఎంతోమందిని హింసించాడు, ఎంతోమందిని ఏమంటే నరికి పోగులు పెట్టి చేసిన వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఆ ప్రాంతంలో ఉన్న ఆయన చూసిన వారు, ఆయన ఎరిగిన వారు, ఆయన గ్రహించిన వారు, ఆయన జీవిత విధానం తెలుసుకుని ఉన్నవారు చెప్తున్న మాట తెలుసిన, మునుపు మనలను ఏం చేశాడంట? మునుపు గట్టి చెప్పండి. హింస పెట్టాడంట, హింసించాడంట గతంలో. మునుపు మనల్ని హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతం ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని, అంటే అతని జీవితం ఏమైపోయింది? అతని స్వభావం ఏమైంది? గతంలో దూషించాడు, ఇప్పుడు దూషించడంలే. గతంలో ఏమండి హాని చేశాడు, ఇప్పుడు హాని చేయడంలే. గతంలో ఏమండి హింసించాడు, ఇప్పుడు హింసించడంలే. అన్నీ ఒక్కొక్కటి మారిపోతానే వచ్చాయి. అరే, ఇంత దుర్మార్గుడు మారాడా? ఒక సేవకుడు కూడా అన్నాడు కదా, అననీయ అనే వ్యక్తి కూడా అన్నాడు కదా, అయ్యా వాడి దగ్గర మమ్మల్ని పంపిస్తావా, పొమ్మంటున్నావా? అమ్మో, వాడు సామాన్యుడు కాదయ్యా, ఎంతోమంది సేవకులు కూడా చంపేశాడయ్యా అంటే, అవన్నీ నాకు తెలుసులే, నేను చూశానులే, నేను చెప్పింది చెప్పు అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా అలాంటి కార్యం మన జీవితంలో మనం చూడగలగాలి, ఇతరులు చూడగలగాలి. అప్పుడు నేను బట్టి ఏం చేస్తారు దేవుని? అప్పుడు దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ద్వారా మహిమ కలగాలి ప్రియమైన. ఎంతగా మహిమ కలుగుతూ ఉంటుందో అంతగా దేవుడు ప్రతి అవసరతని తీరుస్తూనే ఉంటాడు. అట్టి కార్యం ప్రభు చేయును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని వినడం, తర్వాత రాసుకోవడం, తర్వాత పోవడం, ఇది కాదు అవసరమైంది. డైరీలకు పరిమితం కాకూడదు. దేవుని వాక్యం డైరీలకు పరిమితం కాకూడదు, చెవులకి పరిమితం కాకూడదు. ఆ చెవుల ద్వారా విన్నదే హృదయంలోనికి రావాలి, తర్వాత మనసులోనికి వెళ్ళాలి. అక్కడ మనసు ఏం కావాలి? రూపాంతరం చెందగలగాలి. అట్టి కార్యం ప్రభు చేయును గాక. హల్లెలూయా. ఎవరో చెప్తుంటే విన్నా ఇతర దేశం నుంచి వచ్చిన సేవకులు మెడ్రాస్ మెరీనా బీచ్లో కుడికిలు పెట్టారు. లక్షల మంది వచ్చారు. ఆ మెరీనా బీచ్లో పెట్టడం అంటే సామాన్యమైన పని కాదు.
లక్షల మంది వచ్చారు. లక్షల మంది వచ్చిన తర్వాత మోరిస్ సెరల్లో గారు ఏదో గుర్తులేదు నాకు పూర్తిగా. ఆయన మంచి సేవకుడు. మోరిస్ సెరల్లో ఆ సేవకుడు వచ్చి ఇక చెప్తానే ఉన్నాడు. ఏమని తెలిసిన, కుంటి వాళ్ళు వచ్చారా, యేసు నామములో లేచి నిలబడండి అంటే అలాగే నిలబడతానే ఉన్నారు. వచ్చేస్తున్నారు, స్టేజ్ దగ్గరికి వచ్చేస్తున్నారు. వీల్ చైర్లు వచ్చారా మీరు, యేసు నామములో నిలిచి నడువు అని అంటే అలాగే లేస్తున్నాడు, నిలుస్తూ ఉండడం. వీళ్ళ ఏమంటుందండి, వీల్ చైర్లు తీసుకొని అలాగే వచ్చే వాళ్ళ సంకలం పెట్టుకుని మడుచుకొని వచ్చేస్తూనే ఉన్నారు. అంత గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి అక్కడ, ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. అర్థమవుతుందా? అవన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఏమన్నా ఓ పాస్టర్ గారు లేచి, ఆయన పేరు ఏదో గుర్తులేదు నాకు, లేచి ఒకే 30 నిమిషాల వాక్యం చెప్పాడంట. 30 నిమిషాల వాక్యం చెప్పాడంట. ఆ 30 నిమిషాలలో ఆ వచ్చిన లక్షల మంది వచ్చారంట. మేము మారు మనసు పొందుతున్నాం, మేము మనసు మార్చుకుంటున్నాం, మేము బుద్ధులు మార్చుకుంటున్నాం అని. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏది గొప్ప కార్యం? అర్థమవుతుందా? వీల్ చైర్ల నుంచి రావడం కాదు, కుంటోడు లేచి నడవడం కాదు, గుడ్డోడు చూపు అంత మాత్రమే, శరీర సంబంధమైన కాదు. మనం కోరుకోవాల్సింది ఏం చెప్పండి గట్టిగా. ముందే చెప్పాను కదా, యేసు ప్రభు లేపినోడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పరలోకానికి పోయేది నీలో జరిగిన అద్భుతం కాదు, నీలో జరిగిన ఆశ్చర్యమైన కార్యం కాదు, నీ ఆత్మ పోవాలి పరలోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యానికి ఎంత చోటిస్తే అంతగా అది ఎముకలలోనికి, నరాలలోనికి, మూలుగలోనికి దూరుచు వెళ్తుందంట. దూరుచు అక్కడి నుంచి శుద్ధీకరణ ప్రారంభించుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఆ స్థితిలోనికి ప్రభు ఒక్కొక్కరిని తీసుకుని వచ్చును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, ఒక హంతకుడు, ఒక దోషకుడు, ఒక హింసకుడు ఏమండి స్టెఫనుని చంపుతూ ఉంటే ఏమండి సాక్షిగా ఉన్న వ్యక్తి పౌలు గారు. ఆయనే చెప్తాడు ఒక మాట, అయ్యా నేను పలానా రోజున పలానా వ్యక్తిని చంపుతూ ఉంటే నేను కాపలా ఉన్నానయ్యా, నేనున్నానయ్యా అక్కడ అంటాడు. అలాంటి వ్యక్తి జీవితం మారింది అని అంటే దేవునికి ఎంత మహిమ గమనించండి. కనుక ప్రియమైన వాళ్ళరా, మన స్వభావాలు మార్చబడగలగాలి. అప్పుడు దేవునికి గట్టిగా చెప్పండి మహిమ కలుగును గాక. యెషయా పుస్తకం తీయండి, 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. అందరూ చదవండి అన్నమాట. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను యేసు నామముల కార్యం ప్రభు మనందరి జీవితంలో చేయునుగాక. మనం ఉన్న ప్రజల మధ్యలో మనం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చెప్పండి, యెహోవా నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నువ్వు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనగాను మహత్కార్యములుగాను. హల్లెలూయా. అప్పుడు దేవుని నామం ఏమవుతుంది? గట్టిగా చెప్పండి. ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు నువ్వు ఉన్న ప్రాంతం ఎలా ఉండాలి? ఒక సూచనగా ఉండగలగాలి, ఒక మహత్కార్యముగా ఉండగలగాలి. నీవే ఒక సూచనగా, నీవే ఒక మహత్కార్యముగా ఉండగలగాలి. గతంలో నీ స్థితిని చూసిన వారు ఉన్నారు, విన్నవారు ఉన్నారు. మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మార్చుకున్న జీవితం వినేవారు ఉంటారు, చూసేవారు ఉంటారు. నీవే ఒక సూచనగా, నీవే ఒక మహత్కార్యముగా ఉందువుగాక. హల్లెలూయా. నీ జీవితం అలా మారిపోగలగాలి. ప్రభువా నన్ను ఒక సూచనగా నిలబెట్టి, నన్నే ఒక మహత్కార్యముగా నిలబెట్టండి అని నువ్వు కోరుకోగలగాలి, ఆశపడగలగాలి. అప్పుడు నీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతూ ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా చెప్పాలంటే నెబుకద్నెజరు అనే ఒక రాజు, అన్యుడైన ఒక రాజు,
అన్న మాటలు గమనించండి. దానియేలు పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం. దానియేలు పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. చాలిక ఒక రాజు చెప్తున్నాడు, నా ఎడల. ఎవరి ఎడల? ఆ వ్యక్తిగతంగా చెప్తున్నా, నా ఎడల చేసిన అద్భుతాలు, నా ఎడల చేసిన సూచక్రియలు ఉన్నాయి. నా ఎడల, ఒకరి సంగతి కాదు, నా ఎడల, నా ఎడల. ఆ మాటలో మనం అనగలిగిన స్థితిలోకి రావాలి కదా, అవునా కదా? నా ఎడల ఆయన చేసిన అద్భుతాలు, నా ఎడల ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, నా ఎడల. హల్లెలూయా. యేసు నామములో ఒక్కొక్కరిని సూచనగాను మహత్కార్యములుగాను చేయునుగాక. ప్రతి ఒక్కరు మందిరం అడుగుపెట్టి ప్రతి ఒక్కరూ ఏమంటే దేవుని వలన సూచనగా ఉండగలగాలి. మీరే ఆ ప్రాంతానికి సూచనగా ఉండగలగాలి. మీరే ఆ ఇంట్లో సూచనగా ఉండగలగాలి. ఆ ప్రాంతానికి సూచనగా, ఆ గ్రామానికి మీరు సూచనగా ఉండగలగాలి. నీవే ఒక మహత్కార్యముగా ఉండగలగాలి. పౌలు గారు చూడండి, ఆ ప్రాంతానికి ఒక సూచనగా ఉన్నాడు, ఒక మహత్కార్యముగా ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, నన్ను విని దేవుని ఏం చేశారంట? మహింపరిచారు. ఆయన వలన ఒక సూచనగా, ఆయన వలన మహత్కార్యముగా మనం ఉందుముగాక. హల్లెలూయా. మనం ఆశపడితే తప్పకుండా చేస్తాడండి దేవుడు. మనం ఆశపడ్డం మన వంతుగా మారితే తప్పకుండా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే మనం ఆయన బిడ్డలంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం కాబట్టి. అంతకంటే ఆయన ఆశపడతాడా? అంతకంటే ఏమైనా ఆయన ఆశ చూపుతాడా? అంతకంటే ఎక్కువగా మనల్ని కోరుకుంటాడా? మనం ఆయన బిడ్డలుగానే బ్రతకాలని కదా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి రక్తాన్ని గార్చి, ఏమండి, నిందల పాల అవమానాలు పొంది పిడిగుద్దులు తిని ఆ రక్తం ద్వారా మనల్ని కొన్నది ఎందుకు? ఆయన పోలికలోనికి మనల్ని తీసుకురావాలని కదా, ఆయన వల్లే మనల్ని మార్చుకోవాలని కదా మనం అడిగేది. అదే అయితే ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుంది. యేసయ్య అట్టి కృప దయచేయును గాక. హల్లెలూయా. నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆయన్ని ఎంతగా అయితే మహిమపరుస్తూ ఉంటాం అంతగా అవసరాలు తీరుస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన నామం మహింపరచబడుతుంది అంటే నువ్వు పరిచర్య చేసి నందువలన కాదు, చేయుచుండుట వలన. చేశాను అయిపోయింది కాదు, చేస్తూ ఉండగలగాలి. లోకంలో నాడి ఆడుతూ బ్రతికంతూ ఉన్నంత కాలం నువ్వు దేవుని పని చేస్తూ ఉండగల. నీకు దేవుడిచ్చింది నువ్వు పొందుకున్నది ఏమైనా నువ్వు చేసుకుంటూ ఉండగలగాలి, చేస్తానే ఉండగలగాలి. హల్లెలూయా. ఆ తర్వాత మనం గమనించాం ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో ఒక అద్భుతం జరిగినప్పుడు అదే నువ్వు సూచనగాను తర్వాత నువ్వు మహత్కార్యముగాను ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుని నామం మహిమపరచబడతా ఉంటుంది. అప్పుడు దేవుడు అన్ని అవసరాలు తీరుస్తూనే ఉంటాడు. ఇంకొక మాట గుర్తు చేసి ముగిస్తాను చూడండి. మీ అందరికీ తెలిసిన మాట, యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి. హల్లెలూయా. మనం ఎంతగా అయితే ఫలిస్తూ ఉంటామో అంతగా దేవుని నామం మహింపరచబడతా ఉంటుంది. మనల్ని దేవుడు ఫలించుట కొరకే పిలిచాడు, ఫలించుట కొరకే ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆది దంపతుల్ని పిలిచి దేవుడు ఏం చేశాడు? మీరు ఫలించి, మొట్టమొదటి మాట మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. దేవుని ఆశ, దేవుని కోరిక మనల్ని ఏర్పరచుకున్నదే మనం ఫలించేదానికి. ఫలాలు లేని వ్యక్తులుగా ఉండాలని కానే కాదు, ఫలించే వారంగా ఇంకా నువ్వు ఫలించే వారంగానే ఉండాలని. అటు కృప ప్రభు అనుగ్రహించును గాక. ఈ మాటలు ఒకరు గుండెలు నీరు కట్టి ఫలింపచేయును గాక.